గొప్ప శత్రువు ఏమిటి? కోపం కలిగినప్పుడు మనిషికి మంచి చెడుల మధ్య తేడా తెలియదు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ వినాశనానికే దారితీస్తాయి. బుద్ధిని మొద్దుబార్చి విచక్షణను హరించేది మనిషికి మిత్రుడు కాజాలదు. బయటి శత్రువు మనకు ఒకసారి హాని చేయవచ్చు, కాని కోపం అనే అంతర్గత శత్రువు మనిషి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, సంబంధాలను నిరంతరం దెబ్బతీస్తూ తనంతాను నాశనం చేసుకునేలా చేస్తుంది. కోపం మనిషి మాటలను విషపూరితం చేస్తుంది. కోపంతో ఆడే మాటలు ఎంతో కాలం నాటి అనుబంధాలను క్షణాల్లో తునాతునకలు చేస్తాయి. ఒకసారి విరిగిన బంధం మళ్లీ కలవడం చాలా కష్టం. కోపం నుండి సమ్మోహం, తెలివి తక్కువతనం, దాని నుండి స్మృతి భ్రంశం, జ్ఞాపకశక్తి, వివేకం కోల్పోవడం, చివరికి బుద్ధి నాశనం కలిగి మనిషి తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటాడు. కోపం నిప్పు వంటిది. అది ఇతరులను కాల్చడానికి ముందు మన మనస్సును, వివేకాన్ని కాలుస్తుంది. ఈ శత్రువును జయించడమే మనిషికి అత్యంత గొప్ప విజయం. గొప్ప రక్షణ ఏమిటి? ధర్మో రక్షతి రక్షితః. ఇది ఒక ప్రసిద్ధ సూక్తి. ధర్మాన్ని రక్షించేవారిని ధర్మమే రక్షిస్తుంది. మనం ధర్మబద్ధంగా జీవించినప్పుడు ఆ ధర్మమే మనకు క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలుస్తుంది. అధర్మ మార్గంలో నడిచేవాడు ఎప్పుడూ భయంతో, ఆందోళనతో బ్రతుకుతాడు. కానీ ధర్మ మార్గంలో నడిచే వ్యక్తికి ఎటువంటి భయం ఉండదు. తన పనులు సక్రమంగా ఉన్నాయని తెలిసినప్పుడు ప్రకృతి శక్తులు కూడా అతనికి సహకరిస్తాయి. ఆపదలు, కష్టాలు వచ్చినప్పుడు డబ్బు, హోదా, అధికారం తాత్కాలికంగా సహాయపడొచ్చు. కానీ శాశ్వతమైన రక్షణ ఇచ్చేది నీతి మరియు ధర్మం మాత్రమే. నీతిగా బ్రతికే వారికి సమాజంలో ఉండే గౌరవమే వారిని రక్షించే ఒక పెద్ద కవచం. బాహ్య ప్రపంచం నుండి వచ్చే శత్రువుల కంటే మనలోని భయం, అశాంతి పెద్ద శత్రువులు. ధర్మం అనే మార్గంలో నడవడం ద్వారా మన మనస్సులో ఒక విధమైన డసేవి ఏర్పడతాయి. అదే నిజమైన రక్షణ. రక్షణ అంటే కోటలు, కత్తులు లేదా ఆయుధాలు కాదు. మనిషి తన నడవడికలో, నిర్ణయాల్లో ధర్మాన్ని పాటించమే అన్నింటికంటే గొప్ప రక్షణ. ధర్మం మనతో ఉన్నప్పుడు ఏ శక్తి మనల్ని ఏమీ చేయలేదు. గొప్ప మార్గం ఏమిటి? అబద్ధం, కుతంత్రాలతో కూడిన మార్గాలు క్లిష్టంగా, భయంకరంగా ఉంటాయి. ఒక అబద్ధాన్ని దాచడానికి 100 అబద్ధాలు చెప్పాల్సొస్తుంది. కానీ సత్యం అనేది అత్యంతసరమైన మార్గం. ఇందులో దాచుకోవడానికి ఏమీ ఉండదు. నడక సాఫీగా సాగిపోతుంది. మన మార్గం మన మనస్సాక్షికి నచ్చినప్పుడు మనకు కలిగే ఆత్మసంతృప్తి మరెక్కడా దొరకదు. సత్యమార్గంలో ఉన్నప్పుడు మనస్సులో ఎటువంటి అశాంతి, ఆందోళన ఉండవు. ప్రశాంతమైన మనస్సే జీవితంలో గొప్ప విజయాలకు దారి చూపుతుంది. అబద్ధం వంటి అసత్య మార్గాలు తాత్కాలిక లాభాలను ఇవ్వవచ్చు, కానీ అవి ఎప్పుడూ కుప్పకూలిపోయేవే. సత్యమనే మార్గం నిలకడైనది. శాశ్వతమైన గమ్యాన్ని చేరడానికి అదే సరైన మార్గం. అందుకే పెద్దలు సత్యమేవ జయతే అని చెప్పారు. సత్య మార్గంలో నడిచేవాడికి లోకంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భయం తొలగిపోతుందో అప్పుడే మనిషి తన పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగగలడు. సత్యమనేది ఒక వ్యక్తిని అత్యున్నత శిఖరాలకు చేర్చే రాజమార్గం. కష్టాలు ఎదురైనా ఈ మార్గాన్ని వీడకపోవడమే మనిషికి గల గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. సత్యమే గొప్ప మార్గం. గొప్ప బలం ఏమిటి? జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు భయపడి వెనకడుగు వేయకుండా వాటిని ధైర్యంతో ఎదుర్కోవడమే నిజమైన బలం. సమస్య ఎంత పెద్దదైనా ధైర్యవంతుడి మనోబలం దానికంటే పెద్దదిగా మారుతుంది. భయం మనిషిని స్తంభింపజేస్తుంది, కాని ధైర్యం మనిషిని నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. క్లిష్ట సమయంలో ఏం చేయాలో తెలిసినా అది చేయడానికి కావలసిన ప్రేరణ ధైర్యమే. నిజమైన ధైర్యం అంటే ఓడిపోని వాడటం కాదు, ఓడిపోయినా మళ్లీ లేచి నిలబడగలగడం. ఓటమిని కూడా ఒక పాఠంగా స్వీకరించి తిరిగి పోరాడగలిగే మనిషికే ప్రపంచం దాసోహమంటుంది. అసత్యం, అధర్మం జరుగుతున్నప్పుడు వాటిని ఎదిరించి నిలబడటానికి అపారమైన ధైర్యం కావాలి. నిజాయితీగా, ధర్మబద్ధంగా బ్రతకడం కూడా ఒక సాహసమే. దానికి కావలసినది ఆత్మస్థైర్యమే. బాహుబలం కేవలం శరీరాన్ని మాత్రమే రక్షిస్తుంది, కానీ మనోబలం లేదా ధైర్యం మనిషిని జీవితాంతం కాపాడుతుంది. ధైర్యం లేనివాడు అస్త్రస్త్రాలున్నా పిరికివాడే, ధైర్యం ఉన్నవాడు ఆయుధాలు లేకున్నా విజేతే. గొప్ప శాంతి ఏమిటి? శాంతికి ప్రధాన శత్రువు అతి ఆశ. మనిషి తన దగ్గర ఉన్నదాంతో తృప్తి చెందక లేని దానికోసం పరితపిస్తున్నంత కాలం మనసు ఆందోళనతోనే ఉంటుంది. సంతృప్తి అనేది ఆ ఆశ అనే మంటలను ఆర్పే జలం వంటిది. సంతృప్తి కలిగినవాడు గతంలోని బాధలను, భవిష్యత్తు గురించిన భయాలను వదిలేసి ప్రస్తుతం తనకున్న దానితో ఆనందంగా ఉండగలుగుతాడు. ఈ స్థితి మనిషికి అపారమైన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మన అవసరాలు పెరిగే కొద్దీ శాంతి తగ్గుతుంది. ఎవరైతే తన అవసరాలను కనిష్టంగా ఉంచుకుని ఉన్నదానితో హాయిగా ఉండగలరో వారే నిజమైన శాంతిని అనుభవించగలరు. దీనినే సంతృప్తి పరమా సుఖం అని అంటారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల మనస్సు స్థిరంగా, తృప్తిగా ఉన్నవాడు ప్రపంచంలోని ఏ ఆటుపోట్లకైనా కుంగిపోడు. ఈ స్థిరత్వమే నిజమైన శాంతి.
శాంతి అనేది ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు, అది మన మనస్సులో మనం ఏర్పరచుకునే ఒక స్థితి. దేనికోసం పరిగెత్తకుండా మనకు లభించిన దాన్ని ధర్మబద్ధంగా అనుభవిస్తూ కృతజ్ఞతతో ఉండటమే నిజమైన సంతృప్తి. అదే గొప్ప శాంతి. గొప్ప సత్యం ఏమిటి? ఈ జగత్తులో మనం చూస్తున్న ప్రతిదీ శరీరం, సంపద, బంధాలన్నీ తాత్కాలికమైనవి. పుట్టిన ప్రతిదీ నశిస్తుంది. కానీ వీటన్నింటికీ మూలమైన మార్పులేని చైతన్యమే ఆత్మ మాత్రమే పరమసత్యం. కాలక్రమేణా దేహం మారుతుంది, మనస్సు మారుతుంది, పరిస్థితులు మారుతాయి. కానీ ఈ మార్పులన్నింటినీ గమనించే సాక్షిగా ఉండే ఆత్మ ఎప్పటికీ అలాగే ఉంటుంది. అందుకే ఇది కాలాతీతమైన సత్యం. ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య తేడా ఉన్నా అందరిలోనూ ఉన్న జీవ చైతన్యం ఒకటే. ఆ చైతన్యమే సత్యమని గుర్తించడమే జ్ఞానం. ద్వైతభావం, నేను వేరు నువ్వేరు తొలగిపోయి అంతా ఒకటే అని తెలిసే స్థితిని సత్యం అంటారు. సత్యం అంటే పుస్తకాల్లో చదివేది కాదు, అది అనుభవంలోకి రావాల్సింది. అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరమాత్మ స్వరూపాన్నే అని తనలోని ఆత్మను సాక్షాత్కరించుకోవడమే పరమసత్యం. బాహ్య ప్రపంచంలో మనం వెతికే సత్యాలు అన్నీ సాపేక్షమైనవి. కాని ఆత్మ అనేది మాత్రమే నిరపేక్షమైన సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడే అన్ని సంఖ్యల నుండి విముక్తుడవుతాడు. గొప్ప జీవితం ఏమిటి? ధర్మ జీవితం అంటే కేవలం పూజలు, వ్రతాలు చేయడం మాత్రమే కాదు. మన వ్యక్తిగత, సామాజిక బాధ్యతలను బాధ్యతాయుతంగా, నీతిగా నిర్వహించడమే. క్రమశిక్షణ కలిగిన జీవనమే ధర్మజీవితం. మనం చేసే పనుల వల్ల ఇతరులకు కీడు జరగకూడదు. మన మనస్సాక్షికి లోబడి నడుచుకోవాలి. ఎప్పుడైతే మన పనులు ధర్మబద్ధంగా ఉంటాయో అప్పుడు మనకు కలిగే ఆత్మసంతృప్తి జీవితంలో గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. ధర్మ మార్గంలో జీవించే వ్యక్తి తన కోసం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సును కూడా కోరుకుంటాడు. ఇతరులకు సాయపడటం, సత్యమారు నడటం, బాధ్యతలను నెరవేర్చడం ఇవన్నీ ధర్మ జీవితంలోని ప్రధానాంశాలు. ధనము, సంపద మనిషితో ఉండవు. కాని ఒక వ్యక్తి ధర్మంగా బ్రతితే అతను మరణించినా తన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ధర్మబద్ధమైన జీవితం గడిపిన వారు భయరహితంగా, గౌరవప్రదంగా జీవిస్తారు. గొప్ప జీవితం అంటే కోట్లు సంపాదించడం, ప్రపంచాన్ని జయించడం కాదు. మన కర్మలను, మనస్సును ధర్మం అనే మార్గంలో ఉంచి మనిషిగా విలువలతో బ్రతకడమే నిజమైన గొప్ప జీవితం. గొప్ప లక్ష్యం ఏమిటి? మోక్షం అంటే ఈ సంసార చక్రం నుండి, అంటే జనన మరణాల గొలుసు నుండి శాశ్వతమైన విముక్తి పొందడం. జననం అంటే ఒక రకమైన పరిమితి, మరణం అంటే భయం. ఈ రెండింటికి అతీతమైన స్థితిని చేరుకోవడమే మోక్షం. మోక్షం అంటే ఎక్కడో వేరే లోకానికి వెళ్లడం కాదు. మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని మనం పరమాత్మ స్వరూపులమని గుర్తించడమే మోక్షం. ఇది మనస్సు యొక్క అత్యున్నత పరిణామస్థితి. భౌతిక ప్రపంచంలో సుఖదుఖాలు, జయాపజయాలు, ఆశానిరాశలు అనే ద్వంద్వాలు మనిషిని నిరంతరం ఆందోళనకు గురిచేస్తాయి. మోక్షం పొందిన వ్యక్తికి ఇవేవి అంటవు, ఎందుకంటే అతను శాశ్వతమైన ఆనంద స్థితిలో ఉంటాడు. ధర్మ, అర్థ, కామములు జీవితంలో అవరమే కాని అవి పరిమితమైనవి. కాని మోక్షం అనేది అనంతమైనది. మానవజన్ పరమాత్మను చేరుకోవడానికి, ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఇచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే జీవితపు పరమలక్ష్యం. మోక్షం అంటే మనిషి తన పరిమితులను దాటి అనంతమైన పరమాత్మలో లీనమవ్వడం. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. ఏదేమైనా ధర్మబద్ధమైన జీవితం గడుతూ జ్ఞానాన్ని సంపాదించిన వారికి మాత్రమే ఈ మోక్షమార్గం సుగమమవుతుంది. గొప్ప సాధనం ఏమిటి? భౌతికమైన ఆయుధాలు, వనరులు ఒక పరిమితి వరకు మాత్రమే పనిచేస్తాయి. కాని జ్ఞానం అనేది సమస్య యొక్క మూలాలను అర్థం చేసుకునే శక్తినిస్తుంది. తద్వారా క్లిష్టమైన సమస్యలకు సరళమైన పరిష్కారాలను కనుగొనొచ్చు. మనిషికి కలిగే చాలా కష్టాలకు మూలం అజ్ఞానం. దేన్ని కోరుకోవాలో, దేన్ని వదిలేయాలో తెలియకపోవడమే బాధ కారణం. జ్ఞానమ చీక్లు దీపంలా పనిచి మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అజ్ఞానం వల్ల కలిగే సందిగ్ధతను తొలగించి వివేకంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానం ఒక సాధనం వల్ల తోడ్పడుతుంది. సరైన సమయంలో సరైన పని చేయడానికి కావలసిన పరిజ్ఞానమే మనిషికి అతిపెద్ద అండ. జ్ఞానం కలిగిన వ్యక్తికి లోకరీతులు తెలుస్తాయి. దీనివల్ల ఏ పరిస్థితి ఎదురైనా భయపడకుండా నిశ్చలమైన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగల శక్తి కలుగుతుంది. జ్ఞానం అనేది కేవలం పుస్తకాల్లోని సమాచారం కాదు, అది జీవితాన్ని అర్థం చేసుకునే విచక్షణ. ఈ సాధనం మన వద్ద ఉన్నంత కాలం ప్రపంచంలో ఏ ఆటంకమైనా మన ప్రయాణాన్ని ఆపలేదు. గొప్ప మార్పు ఏమిటి? జీవితంలో ఏది శాశ్వతమైనది కాదు. ఆత్మజ్ఞానం అంటే కేవలం శరీరం, మనసు కాదు, అంతకు మించిన శాశ్వతమైన చైతన్యమని తెలుసుకోవడం. ఈ అవగాహన కలిగినప్పుడు ప్రపంచ వ్యామం కోల్పోయి అంతర్గత శాంతినిమితం పొందుతాడు. అజ్ఞానం వల్ల మనిషి మరణానికి, ఓటమికి, ఇతరుల అభిప్రాయాలకు భయపడతాడు. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు తాను అభేద్యుడనని, చావు పుట్టుకల్లేనివాడని తెలుసుకుంటాడు. ఈ పరివర్తనే అతనికి నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది. సుఖం, దుఃఖం, గెలుపు, ఓటమి, లాభం, నష్టం వంటి ద్వంద్వాలలో చిక్కుపోయి మనిషి నిరంతరం అశాంతికి లోనవుతాడు.
ఆత్మజ్ఞానం అనే మార్పు వల్ల మనిషి ఈ ద్వంద్వాల అత్తంగా స్థితప్రజ్ఞుడిగా మారుతాడు. ఆత్మజ్ఞానం అంటే బ్రతుకును వదిలేయడం కాదు, బాధ్యతలను నిర్వర్తిస్తూనే వాటికి అంటకుండా ఉండటం. నేను కేవలం నిమిత్తమాత్రుని అనే భావనతోను చేసినప్పుడు ఆ పని కలటమెడుతూ ఇది మనిషిని ఉత్తమ కర్మయోగిగా మారుస్తుంది. ఆత్మజ్ఞానం అనేది మనిషి తనలోని నేను అహంకారం నుండి నేను ఆత్మ చైతన్యం వైపు సాగించే అద్భుతమైన ప్రయాణం. ఈ మార్పు జరిగినప్పుడు మనిషి తనంతాను జయించడమే కాకుండా సృష్టిలోని దైవత్వాన్ని కూడా దర్శించగలడు.